వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం మసాలా ఎగ్ గ్రేవీ కర్రీ. ఇది చాలా చాలా టేస్టీగా, అదేవిధంగా చాలా ఈజీ అండి తయారు చేసే విధానం కూడా. దీన్ని చేయడానికి ముందుగా మనం ఒక బౌల్లో 6 ఎగ్స్ని తీసేసుకొని కడిగేసి వాటర్ పోసేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఎగ్స్ ఉడికేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక వీటిని పక్కకు పెట్టేసుకొని ఇలా ఒక 5 టమాటాలను తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. అదేవిధంగా 2 ఉల్లిపాయలను తీసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలి. ఇది ఎగ్ గ్రేవీ కండి. ఈ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. అండ్ టమాటాలను ఇలా వేసేసుకోవాలి. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలండి. అదేవిధంగా దీంట్లోకి ఒక వెల్లిగడ్డ, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. వెల్లిగడ్డ పొట్టు తీసి వేసేసుకోవచ్చు, పొట్టు తీయకుండా వేసేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఒక పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఒకటే చుంచి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ అనేది పట్టేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా కచ్చాపెచ్చగా ఉంచేసుకోవాలండి. బాగా మెత్తగా చేసేసుకుంటే కర్రీ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండదు. సో ఇలా కచ్చాపచ్చగా వేసేసుకొని బౌల్లోకి పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎగ్స్ ఉడికిపోయాయండి. నేను పై పొట్టి కూడా తీసేసుకున్నాను. ఈ ఎగ్స్ని ఇలా షాక్తో ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లోకి మనకి మసాలా అనేది వెళ్ళాలి కాబట్టి. ఇలా ఘాట్స్ పెట్టేసుకుంటే చాలా తొందరగా వెళ్ళిపోతుందండి మసాలా. సో ఇలా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకోవాలి. ఇలా ఆయిల్ పోసేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్లను ఫ్రై చేసేసుకోవాలి. ఒక పై తోలు ఊడకుండా కొంచెం ఫ్రై చేసేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుందండి. అదేవిధంగా ఎగ్ పై తోలు కూడా కరెక్ట్గా అవుతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసేసుకుంటే కలర్ కూడా చాలా చాలా లుక్ వస్తుందండి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఎగ్స్ కలర్ అనేది మారిపోతుందండి. ఇలా మారిపోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న ఎగ్స్ని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక మనం ఆ గిన్నెలోనే అందులోకి ఒక 2 పావుల ఆయిల్ పోసేసుకోవాలండి. ఇంచుమించుగా 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఇందులోకి 2 ఇలాచీలు, అదేవిధంగా ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. అదేవిధంగా మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది ఒక కప్పుడు వేసేసి ఒక కప్పుడు వాటర్ పోసేసుకోవాలండి. ఇలా పోసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకొని పసుపు అనేది మిక్స్ అయ్యేదాకా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల దాకా ఉడికించుకోవాలండి. ఇలా 3 నిమిషాలు ఉడికాక మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కారం వేసేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకుంటున్నాను. మీరు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నా పర్లేదు, తక్కువ తింటే. అదేవిధంగా ఉప్పు 1 టేబుల్ స్పూన్నర ఉప్పు వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం మసిలేదాకా ఉడికించుకోవాలి. ఈ చారుని మనం మసిలేదాకా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీని చాలా చిక్కగా వచ్చేదాకా ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ మసులుతుంది. ఇలా ఒకసారి మసాలాని ఇచ్చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా మసిలేదాకా
ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి. చాలా చిక్కగా వస్తుంది. అదేవిధంగా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పట్టిన మసాలా ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి మసాలా. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌కి మసాలా మొత్తం పట్టేదాకా ఉడికించుకోవాలి. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఆయిల్ అనేది పైకి తేలింది. కర్రీ అనేది ఉడికిపోయినట్లే. ఇలా వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఉడికించుకుంటే చాలా టేస్టీగా వచ్చేస్తుందండి. అంతే అండి, ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి. మీరిచ్చే లైక్ అండ్ సబ్స్క్రిప్షనే నాకు మోటివేషన్ అండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు వీలవుతుంది. సో మీరు ఒక లైక్ కొట్టండి ప్లీజ్.